హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. మనము ఫంక్షన్లలో కానీ పెళ్ళిళ్ళలో కానీ టమోటా రసం తింటూ ఉంటాం కదా. ఆ టమోటా రసం ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది వైట్ రైస్లోకి తింటుంటే. ఈరోజు కూడా నేను మీకు ఈ వీడియో చూపించేది టమోటా రసమేనండి. ఈ వీడియోలో మీరైతే తప్పకుండా చూడండి, ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టమోటా రసం వైట్ రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడిగా ఉంటున్నప్పుడే రసం, ఈ వేడివేడిగా పొగలు పోయే రసం తింటుంటే ఆ టేస్టే వేరు ఉంటుందండి. ఎన్ని రసాలు ఉన్నా కూడా, మిరియాల రసం ఇలాంటివి ఎన్నో రకాల రసాలు ఉన్నా ఈ టమోటా రసం టేస్టే సూపర్ అంటారు జనాలు. మరి ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. అంతకంటే ముందుగా రసం పొడి ఎలా చేసుకోవాలో సింపుల్గా కూడా చూపిస్తాను. ఇక్కడ 3/4 నేను మెంతులు తీసుకున్నానండి. అలాగే ఒక 1/2 టీ స్పూను శనగపప్పు తీసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూను మిరియాలు కూడా తీసుకున్నానండి. అలాగే 1 స్పూన్ వరకు ధనియాలు తీసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూను జీలకర్ర తీసుకున్నానండి. నేను కొంచెం జీలకర్ర అనేది కొంచెం ఎక్కువగా వాడుతూ ఉంటాను. అలాగే కొంచెము ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా జాగ్రత్తగా రోస్ట్ అనేది చేసుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ ఇవన్నీ కొంచెం లైట్గా వేగాక ఇక్కడ 5 to 6 వరకు రెడ్ చిల్లీ వేసుకుంటున్నానండి. ఇలా రెడ్ చిల్లీ కూడా వేసుకొనేసి ఇవి కూడా వీటితో పాటు వేపుకోవాలండి. ఇలా అన్నీ కూడా పచ్చివాసన పోయి మనకు కమ్మటి మంచి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత ఇలా పక్కన తీసి పెట్టుకొని కొంచెం చల్లార్చాలండి. ఇలా చల్లారాక ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి మనం వేయించిన ఇవన్నీ కూడా వేసుకొనేసి మెత్తగా, పలుకుగా అనేది లేకుండా మెత్తగా పొడి చేసుకోవాలి. అప్పుడే మనకు రసం పొడి అనేది బాగుంటుందండి టేస్టీగా. ఈ రసం పొడి అయితే ఇప్పుడైతే చూసారు కదా, మెత్తగా ఉంది చూడండి. పలుకుగా అనేది లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ రసం పొడిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇక్కడ నేను ఒక 4 నుంచి 5 టమోటాల వరకు తీసుకున్నానండి. బాగా మాగిన పండిన టమోటాలు తీసుకున్నాను. ఆ తర్వాత ఇలా కట్ చేసుకున్నానండి. టమోటా వేయడం వల్ల మనకు టమోటా రసం మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఇలా మిక్సీ గిన్నెలో కట్ చేసిన టమోటాలు వేసుకొనేసి వాటర్ అనేది లేకుండా ఇలా మిక్సీకి పల్పులాగా పట్టుకోవాలండి. ఇలా మిక్సీకి ఇలా జ్యూస్ లాగా పట్టుకోవాలి. చూడండి ఇలా వచ్చింది. ఆ తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఈ పల్ప్ అంతా. ఆ తర్వాత నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో వేసుకొని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు దాన్ని ఇలా చేత్తో కలిపేసుకొని ఇలా స్క్వీజ్ చేసుకోవాలండి. ఇలా చేతిలో పెట్టుకొనేసి పిండుకోవాలి. ఆ తర్వాత ఈ టమోటాను అలాగే చింతపండు 2 కూడా ఒకసారి ఇలా చేత్తో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక కడాయి తీసుకుని అందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఆవాలు జీలకర్ర అనేది వేసుకొనేసి ఇందులోకి ఒక ఎండుమిర్చి కూడా తుంచి వేసుకోవాలండి. అలాగే కొంచెం మంచి ఫ్లేవర్ కోసము ఇంగువ కూడా వేసుకుంటున్నానండి. ఆ తర్వాత పచ్చికరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇందులోకి. ఇవన్నీ వేసుకున్నాక మనము ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమోటాను అలాగే టామరిన్ జ్యూస్ వేసుకునేసి ఎక్స్ట్రా వాటర్ మనకి ఏమైనా ఎంతవరకు కావాలో అంతవరకు వేసుకోవచ్చండి. ఆ తర్వాత రుచికి సరిపడే సాల్ట్ అనేది వేసుకొనేసి ఆ తర్వాత నేను కొంచెం 1/2 టీ స్పూన్ వరకు ఎండుమిర్చి పౌడర్ కూడా వాడుతున్నాను, రెడ్ చిల్లీ పౌడర్ అండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని కొంచెం షుగర్ వేసుకుంటున్నానండి. షుగర్ బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఈ షుగరు బెల్లం వేయడం వల్ల మనకు రసం అనేది మరింత టేస్ట్ అనేది పెరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ 1.5 స్పూన్ వరకు రసం పొడి వేసుకునేసి ఎక్కడ అనేది ఈ రసంలో 1 స్పూన్ పెట్టుకొని బాగా కలుపుకోవాలి.
ఆ తర్వాత ఇక్కడ చూడండి రసం అనేది మనకు ఉడుకుతోంది. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర అనేది వేసేసుకొని ఇలా ఒక 2 నిమిషాలు పెట్టేసుకొని రసం దించేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొనేసి కొంచెం వేడివేడిగా రసం తింటుంటే ఆ ఫీలింగే వేరు ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంతగా బాగుండే ఈ రసం మీకు తప్పకుండా నచ్చితే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే మంచి నాన్ వెజ్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. కార్తీక మాసం కూడా అయిపోయింది కాబట్టి నాన్ వెజ్ లవర్స్ అయితే ఒక్కసారి ఇలా అయితే చేసి చూడండి. నాన్ వెజ్ కర్రీ ఇలా ఈ విధంగా చికెన్ అనేది చేశారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఘాటుగా కారంగా చాలా బాగుంటుందండి. అయితే ఈ రెసిపీ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసేస్తారు. ఇది తినేటప్పుడు కమ్మగా ఉంటుందండి దీని రుచి. అలాగే తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇది వండుతున్నప్పుడు దాని రుచికే మనకు సగం కడుపు నిండిపోతుందండి. అంత రుచిగా ఉంటుంది ఈ చికెన్ కర్రీ. మీరైతే తప్పకుండా అయితే ఎవరు ఎక్కడ దీన్ని వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఈ రుచిగల చికెన్ కర్రీని ఎలా చేయాలనేది నేను చాలా సింపుల్ ప్రాసెస్లో మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. దీని రుచి సువాసనకి మనకు నోరు ఊరిస్తుంటుందండి. ఇది వండుతున్నప్పుడు అంత మంచిగా ఉండే ఈ చికెన్ కర్రీని ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. దీని పులావ్లోకి, చపాతీలోకి, వైట్ రైస్లోకి, పూరీలోకి ఇలా అన్నిటికీ కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మరి అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇక్కడ నేను ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూను మిరియాలు వేసుకుందామండి. అలాగే 1 ఇంచు వరకు చెక్క, అలాగే 3 నుంచి 4 వరకు లవంగాలు వేసుకొనేసి కొంచెం బాగా ఫ్రై చేసేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక వీటిని పక్కన ఉంచేసుకుందామండి. ఇలా పక్కన ఉంచేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ మరొక కడాయి పెట్టేసుకొని ఇందులోకి 2-3 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఆయిల్ వేడి ఎక్కాక ఇక్కడ సన్నగా నేను కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఇంత సన్నగా ఉంటే మనకు గ్రేవీ అనేది కూడా బాగా ఉంటుంది, టేస్ట్ అనేది. ఇప్పుడు అవి ఆనియన్స్ కొంచెం మీడియం సిమ్లో పెట్టేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అవి ఆనియన్స్ వేగేలోపు ఇక్కడ నేను ఒక 1/2 కేజీ చికెన్ తీసుకొనేసండి. ఇది బాగా 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకొని ఇందులోకి సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ అండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకొనేసి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. వేసుకునేసి ఇదంతా బాగా చికెన్కి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా చికెన్కి అంతా పట్టించేసుకుందామండి. ఇలా పట్టించేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనం వేయించుకున్న ఈ మిరియాలు ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసి ఇలా ఒక టమోటా 4 చీలికలుగా చేసేసి మూత పెట్టేసి ఎటువంటి వాటర్ అనేది లేకుండా మిక్సీకి ఇలా పేస్ట్ లాగా పట్టేసేయండి. ఇలా పట్టేసాక ఇప్పుడు చూడండి, ఇలా పేస్ట్ అయితే మనకి వచ్చింది కాబట్టి దీనికి కొద్దిసేపు పక్కన పెట్టేసి ఆనియన్స్ అయితే మనకు మంచి కలర్లో కూడా వచ్చేసాయండి. ఇప్పుడు ఇక్కడ నేను మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఇది వేసేసుకొని బాగా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకుంటే మనకు ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకు తొందరగా అనేది బయటకు వచ్చేసి చికెన్ అనేది తొందరగా బాగా ఉడుకుతుందండి.
ఇప్పుడు మూత కొద్దిసేపు సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి చికెన్లో నుంచి మనకు వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుందండి. ఇలా రిలీజ్ అయినాక ఒక్కసారి అలా బాగా కలిపేసుకుందాము, ఎందుకంటే లేదంటే అడుగంటిపోతుంది. ఇలా అడుగంటకుండా ఒకసారి అలా కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసి ఉడికించేసుకుందాము. ఇప్పుడైతే చూడండి కొంచెం వాటర్ అయితే మనకు వచ్చింది కాబట్టి మరి ఒకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడు మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వచ్చిందండి. చికెన్ అయితే ఇప్పుడు చికెన్ కూడా కొద్దిగా బాగా ఉడికింది కూడా. ఇలా ఉడికినాక ఇప్పుడు మనము మిక్సీకి పట్టి పెట్టుకున్న టమోటా పేస్ట్ ఉంది కదండి, ఈ టమోటా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ కూడా వేసుకొని ఆ వాటర్ కూడా ఇలా వేసేసుకుందామండి. మనకు గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది, లేదంటే ఉట్టిగా టమోటా పేస్ట్ ఉన్నా కూడా మనకు సెమీ గ్రేవీ లాగా వస్తుందండి. చూడండి నేను మరీ ఎక్కువ వాటర్ అయితే వేసుకోలేదు, ఒక మీడియం లాగా వేసుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొనేసి అలాగే కొంచెం పైన పచ్చికరివేపాకు కూడా వేసుకొనేసానండి. ఇలా పచ్చికరివేపాకు వేసేసుకొని ఒకసారి అలా బాగా కలిపేసుకొనేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఉడికించేసుకోవాలండి ఈ చికెన్ని. ఇప్పుడు మనకు బాగా ప్రాపర్గా అనేది చికెన్ అంతా కూడా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి తీసేసాం కదా, ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది మనకు బాగా పైకి తేలింది కాబట్టి చికెన్ అయితే మనకు బాగా ఉడికిపోయింది. చికెన్ గ్రేవీ కూడా చూడండి మనకు కొద్దిగా బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా అలా చల్లేసుకునేసి ఇంకొకసారి అలా కలిపేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా చికెన్ అంతా కూడా బాగా పట్టేలాగా కొద్దిసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా మూత పెట్టేశాక ఇప్పుడు చికెన్ గ్రేవీ అయితే మనకు బాగా రెడీ అయిపోయింది. ఈ విధంగా చేశారంటే మనకు రుచి అదిరిపోతుంది. అందులో ఇప్పుడు వింటర్ సీజన్ కదా అండి, ఈ వింటర్ సీజన్లో మనకు ఏదైనా ఘాటుగా ఏదైనా కారంగా తినాలనిపిస్తుంటుంది. అలాంటప్పుడైతే ఈ చికెన్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే ఇందులో మనకి స్పైసీ అనేది రెడ్ చిల్లీ పౌడర్ ఉంది, అలాగే మిరియాలు కూడా వేసాం కాబట్టి గొంతుకు కూడా చాలా మంచిది. మనకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు అనేది ఏది రాకుండా కూడా మనకు బాగుంటుందండి తింటూ ఉంటే. వింటర్ సీజన్లో మనకి ఏదైనా కారంగా తినాలనిపిస్తున్నప్పుడు అయితే ఖచ్చితంగా ఈ విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి. చూసారు కదా అండి, చాలా సింపుల్ ఈ రెసిపీని మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా ఛానల్లో చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్